ఫిక్స్డ్ కాస్ట్ రిమైన్ అన్చేంజ్ వెన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎంప్లాయీకి 50,000 రూపీస్ శాలరీ ఇస్తున్నారు. ప్రొడక్షన్ పెరిగినా ఆయనకు 50,000 శాలరీ ఇస్తాం, ప్రొడక్షన్ తగ్గినా ఆయనకు శాలరీ 50,000 ఇస్తాం. అంటే ప్రొడక్షన్తో ఏమీ సంబంధం లేకుండా ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది. మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాము. సో 1 lakh రూపీస్ నేను ఫిక్స్డ్ కాస్ట్ పే చేస్తున్నాను ఫర్ 10,000 యూనిట్స్ ప్రొడక్షన్ చేసేటప్పుడు. అంటే నా కాస్ట్ పర్ యూనిట్ 10 రూపీస్ అయ్యింది. ఒకవేళ నేను ప్రొడక్షన్ పెంచితే 12,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా నేను ఫిక్స్డ్ కాస్ట్ 1 lakh ఇస్తాను. కానీ అటువంటి సమయంలో కాస్ట్ పర్ యూనిట్ నాకు తగ్గుతుంది. అంటే ప్రొడక్షన్ పెరిగితే ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ తగ్గుతుంది. అదేవిధంగా ప్రొడక్షన్ తగ్గితే ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ పెరుగుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్లో 9,000 యూనిట్స్ నేను ప్రొడ్యూస్ చేశాను. అప్పుడు నేను పర్ యూనిట్కు 11.11 ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చాను, కానీ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ 1 lakh.